హాయ్ వ్యూవర్స్. ఏదో ఒక విధంగా ఆసియా దేశాలను మన గ్రిప్లో ఉంచుకోవాలి. మనం ఏది చెప్తే అది చేసే మాత్రమే ఆసియా దేశాలు అధికారంలో ఉండాలి. మరీ ముఖ్యంగా భారత చుట్టుపక్కల ఉన్న దేశాలు. ఇది వెస్ట్రన్ కంట్రీస్, ఎస్పెషల్లీ అమెరికా. ఈ అమెరికాలో ఉన్నటువంటి కొన్ని స్వార్థ శక్తులు ఉంటాయి. వాటికల్లా ఏంటంటే ఈ భారత్ అండ్ చుట్టుపక్కల దేశాలలో క్రైస్తవం పెరగాలి అండ్ వాళ్ళ వస్తువులు ఏవైతే అవే ఇక్కడ అమ్మకాలు జరగాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వచ్చేసి రాజకీయ అనిశ్చిత ఉండాలి, ప్రజలు వచ్చేసి పేదరికంలో ఉండాలి. వాడు అమెరికా వాడు తయారు చేసిన మొత్తం ఇక్కడ కొనుక్కుంటూ ఉండాలి, వాడు ప్రయోగాలకు మొత్తం ఇక్కడ అనుకూలంగా ఉండాలి. ఇలా చెప్పుకుంటూ పోతే వాడేమో దొర, వీళ్ళేమో బానిసనట్టు వాడు అనుకుంటూ ఉన్నాడు. బట్ ఆ యాసాలు 2014లో మోడీ వచ్చాక వాడి సాగల. 2019లో ఓడిద్దామని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశాడు, వాడి వల్ల కాల. 2024లో ఇంకా గట్టిగా ట్రై చేశాడు, అది కూడా కాల. ఇన్డెప్త్గా డీటెయిల్డ్గా నేను రేపు మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత పెద్ద కుట్ర జరుగుతుందో. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది, వెనకాల అటాచ్ చేసిన దానిలో ఆ విమానాలు, హెలికాప్టర్లు అన్నీ కూడా ఎయిర్పోర్ట్లో రెడీగా ఉన్నాయి. ఏంటంటే నాకు తెలిసి ఇప్పటికి వెళ్ళి ఉంటాడు ఎవరు, నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ. సేమ్ మొన్న శ్రీలంకలో కానీ మొత్తం జనరేషన్ జెడ్ బ్యాచ్ ఎక్కువ. జనరేషన్ జెడ్ అంటే ఎవరు, 1996 నుంచి 2010 మధ్య పుట్టినోళ్ళు కానీ, 1997 నుంచి 2012 మధ్య పుట్టినోళ్ళు కానీ. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ వరల్డ్లో టెక్నాలజీ అనేది అందరికి అందుబాటులోకి వస్తున్నటువంటి దాని ఆ స్టేజ్లో అండ్ టెక్నాలజీ సంబంధించి కొత్త వినూత్నమైనటువంటి మార్పులు వస్తున్న స్టేజ్లో పుట్టినటువంటి వాళ్ళే వీళ్ళంతా జనరేషన్ జెడ్. వీళ్ళు ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు అంటే చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు. వాళ్ళకి చావైనా ఏదైనా కానీ ఎదురెదురన్నట్టుగా ఉంటారు. సింపుల్గా ఏం చెప్తున్నానంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళ జనరేషన్ జెడ్ చాలామంది ఉంటారు. తప్పుగా అనుకోద్దు తమ్ములు, తప్పుగా అనుకోద్దు అమ్మ చెల్లెమ్మలు. మీలో కొంతమంది ఎస్పెషల్లీ ఇటువంటి ఉద్యమాలలో ముందుండే బ్యాచ్ ఉంటారా, వాళ్ళంతా ఎలాగంటే ఏదో కీ గానికి ఇచ్చి వదిలేస్తే వెళ్ళి చెప్పించారంటే అలా చేస్తారు. లైక్ ఆ వేలో అంటే అవతలలో వచ్చేసి కోడింగు ప్రోగ్రాము మొత్తం ఫీడ్ చేసి పెడతాడు. దాని తగ్గట్టుగా ఆ రోబోలో కంప్యూటర్లో వర్క్ చేసి చూసారా, అలా కొంతమంది వీళ్ళు తయారు చేసుకుంటూ పోతున్నారు సొసైటీ కొంతమంది. అలా మొన్న శ్రీలంకలో వచ్చేసి అధ్యక్ష భవనం మీద దాడి, అధ్యక్షుని దించేశారు, ప్రధానాన్ని దించేశారు, ఎడురెడు పారిపోయారు. నిన్న బంగ్లాదేశ్లో కూడా జరిగింది అదే. ఇప్పుడు వచ్చేసి నేపాల్లో జరుగుతుంది కూడా అదే. బట్ వీటి వెనుక ఉన్నది స్వార్థ రాజకీయ శక్తులు కాదు, విదేశీ శక్తులు. అవేంటనేది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ జనరేషన్ జెడ్, మరలా చెప్తున్నాను, జనరేషన్ జెడ్ దీనితో రానున్న రోజులలో భారతదేశం పెను ప్రమాదం పొంచి ఉంది. కానీ ఆ పెను ప్రమాదాన్ని ఎప్పటికప్పుడు ముందుగానే మనోళ్ళు చెక్ చేసుకుంటూ దాని తగ్గట్టుగా ముందు మన ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు రావాలని చెప్పేసి మార్పులు చేశారు. తల్లిదండ్రులకు సంబంధించి కావచ్చు, పిల్లలకు సంబంధించి కావచ్చు, యూత్కు సంబంధించి కావచ్చు, ఏవి అందుబాటులో ఉండాలి, ఏవి అందుబాటులో ఉండనప్పుడు ముందు ఆ పబ్జీ గేమ్, టిక్టాక్ తీసి అవతల పడేశారు. యూట్యూబ్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ వీటికి సంబంధించిన నియంత్రణ మన దేశంలో ఉండేలాగా చేశారు. ఇలా మన దేశంలో ఉన్నటువంటి జనరేషన్ జెడ్ వేరే దేశంలో ఉన్నటువంటి అరాచకవాదుల చేతుల్లో కీలు బొమ్మలుగా కాకుండా మోడీ అండ్ మన దగ్గర ఉన్న అధికారులు రిమైనింగ్ వాళ్ళు మొత్తం కూడా పకడ్బందీగా అడుగులు వేస్తూ పోతున్నారు. కాబట్టి మనల్ని ఎవడు ఏమీ పీకలేక మన పక్కన ఉన్నటువంటి శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాను, నేపాల్ ఈ అరాచకాలు పాల్పడుతూ ఉన్నారు. మరలా చెప్తున్నా, సొసైటీ కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయండి. రీసెంట్ టైమ్స్లో గొడవలు కానీ అల్లర్లు కానీ ఎక్కడ జరుగుతున్నా సరే అందులో ఎక్కువ కనిపిస్తున్న వాళ్ళు 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వాళ్ళే కనిపిస్తున్నారు. ఇంకా ఒకవేళ ఎక్కువ వయసు ఉంటే 26, 27, 28 ఇంకంతే. 30 సంవత్సరాల పైబడి ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది నిరసనలో పాల్గొంటుంది. నిన్న నేపాల్లో కూడా మొత్తం 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, అందులో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇంకా చాలా ఉన్నాయి. ట్విచ్ చెప్పనా, టిక్టాక్ బ్యాన్ చేయాలి, మరలా రిమైనింగ్ అన్నీ కూడా బ్యాన్ చేస్తారు. ఎందుకు ఏంటంటే అక్కడ ఉన్నట్టు సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు నేపాల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. బట్ వాళ్ళు అలా చేసుకోకుండా యాప్లు రన్ చేస్తున్నారు. ఇది మా సార్వభౌమత్వాన్ని ధిక్కరించడం అని చెప్పేసి ప్రధాని వచ్చేసి బ్యాన్ అన్నాడు. ఒక్కసారిగా యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఈ సోషల్ మీడియా యూసెస్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతా కలిపి ఉద్యమాలు. ఏ రకంగా, సుడాన్ దూరంగా అని చెప్పేసి ఒక వ్యక్తి, అతని వయసు 36 సంవత్సరాలు. మొన్న 2017 ఎప్పుడు భూకంపం వచ్చింది కదా పాప నేపాల్లో, అప్పుడు వాళ్ళ కూతురు కూడా చనిపోయింది. ఇక అప్పుడు
హామీ నేపాల్ అని చెప్పేసి ఒకటి పెట్టి ఆర్గనైజేషన్ పెట్టి నేపాల్ ఉన్నటువంటి అందరూ కూడా నేను సాయం చేస్తానంటే ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నాడు, స్వచ్ఛంద సంస్థ. బయట ఈవెంట్ మేనేజర్గా ఉన్నాడు, ఎన్నో ఈవెంట్లు రన్ చేస్తున్నాడు. అతను మొన్న పిలుపునిచ్చాడు. ఎప్పుడైతే సోషల్ మీడియా యాప్స్ ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేసిన నేపాల్ ఏమన్నాడంటే, అంతా కూడా స్కూల్ యూనిఫామ్ వేసుకోండి, పలానా రోజు 8వ తారీఖు నేపాల్ అధ్యక్ష బిల్డింగు ప్రధానమంత్రి ఆఫీస్ దగ్గరికి వద్దాం రండి అన్నాడు. ఒక్కసారిగా వచ్చారు, అల్లర్లు, కాల్పులు, సామాన్యులు 20 మంది ఏమో చనిపోయినారు. ఇక ఓవర్గా చూసుకుంటూ ఉన్నప్పుడు సైన్యం రంగంలోకి దిగింది. ఈలోపు హోంమంత్రి రాజీనామా చేశాడు, అధ్యక్షుడిని తగలబెట్టారు. ప్రధానమంత్రి వచ్చేసి ఒరు బాబు నమస్కారం బాబు నేను వెళ్ళిపోతాను బాబు అన్నాడు. సో అల్లా కల్లోలు ఉంది నేపాల్. రేపు కొత్త ప్రధానిని నేపాల్ సైన్యం ప్రకటించబోతోంది. ఆ ప్రధాని మరెవరో కాదు, అమెరికాలో ఉన్నటువంటి కార్పొరేట్ చేతుల్లో కీలు బొమ్మ. అతను ఎవరు, అతని కథ ఏంటి మొత్తం రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరలా చూస్తున్న మీ పిల్లలకైతే గుంపులో ఒకటిలాగా ఉండకుండా, గుంపులో గొర్రెలాగా ఉండకుండా, ఆ గుంపుకు ముందుండి నడిపించే నాయకుడిలాగా ఉండాలి. ఒకవేళ గుంపులో ఉన్నా కానీ అది సరైన గుంపు అయి ఉండాలన్నట్టుగా మీ పిల్లలకి చెప్తూ ఆ రకంగా మీ పిల్లల్ని పెంచండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. మన పురాణ ఇతిహాసాలు, మహాభారత, రామాయణాలు, భగవద్గీత ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి మీ పిల్లలకు చెప్పండి. ఇతర మతస్థులు కనుక అయినట్టయితే మీ మత గ్రంథంలో మంచి అన్నది ఏదైతే మంచిని తీసుకోండి. మనమంతా భారతీయులం, ఇది మాత్రం గుర్తుంచుకోండి. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. మన దేశం మీద ఎవడో పెత్తనం అసలు చేయకూడదు. మోడీ ఉండబట్టి ఇప్పటికీ మన దేశం సుభిక్షంగా ఉంది, సంతోషంగా ఉంది. యాక్చువల్గా వేరే వీడియోలో కూడా ఇందులో దీన్ని సింపుల్గా చెప్తాను. మన దేశంలో ఏ కాడికి అశాంతిని పెంపొందించాలన్నట్టు, అల్లరి చెలరేగాలన్నట్టు, డెవలప్మెంట్ ఇక్కడ ఉండకూడదు అన్నట్టు, పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఇండియాకి వెళ్ళకూడదు అన్నట్టుగా చేయటం కోసం గుజ్జర్లకు అల్లర్లని, పటేల్ అల్లర్లని గుజరాత్లో, ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నట్టయితే మన రైతులు ఉద్యమాలని చెప్పేసి బోగస్ ఉద్యమం అనమాట. అది ఏకంగా ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఏకంగా వెళ్ళి వాళ్ళ యొక్క జెండాలు ఎర్రకోట మీద సైతం ఎగరేస్తారు వాళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతే దేశ రాజధానిలో అల్లర్లు, అశాంతి, ఘోరాతి ఘోరంగా, నానా హడావుడి, బీభత్సం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎక్కడన్నా ప్రధాని వస్తున్నాడు అన్నప్పుడు ఏదో ఒక విధంగా గొడవలు క్రియేట్ చేయాలని చెప్పేసి, బాంబులు క్రియేట్ చేయాలని చెప్పేసి ఎంత దారుణంగా ఎంతమంది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇలా 2014 నుంచి 2024 వరకు, అఫ్కోర్స్ ఇప్పుడు 2025 వరకు మీరు మధ్యలో మొత్తంగా తీయండి. ఎక్కడికక్కడ భారతదేశం సురక్షితం కాదు, ఎక్కడికక్కడ భారతదేశంలో పెట్టుబడులు పెట్టొద్దు, ఎక్కడికక్కడ భారతదేశంలో మోడీ ప్రభుత్వం వల్ల ప్రజలు చిన్నాభిన్నం అవుతున్నారు, అశాంతి రేకెత్తుందని చెప్పేసి లేనిపోని విధంగా, పనికిమాలిన విధంగా రోమర్లు, ఓట్ల గురించి, ఈవీఎంల గురించి ఇంకా చెత్తా చెదారంగా వచ్చేసి ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతారు. వాళ్ళ పేర్లు కూడా చెప్పడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు ఎవరంటే మీకు తెలుసు. బుద్ధి బుర్ర లేకుండా, జ్ఞానం లేకుండా, దేశం గురించి మాట్లాడుతున్న సెన్స్ కూడా లేకుండా సైనికులు తక్కువ చేస్తారు, డిఫెన్స్ని తక్కువ చేస్తారు, పాకిస్తాన్ పైకి లేపుతారు, ట్రంప్ను పైకి లేపుతారు. ఏం బతుకులు రా బాబు మేము, నాకు అర్థం కావట్లే. చుట్టుపక్కల దేశాలాగా మనం కూడా అల్లల్లాడిపోవాలా? మనం కూడా ఒకరి మీద ఒకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ బతకాలా? ప్రశాంతంగా బతుకుతున్నారా బాబు? మన దేశంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్ని మతస్థులు ఎంత గొప్పగా ప్రశాంతంగా ఉన్నారన్నది ఒకసారి మీరు వేరే దేశంతో కంపేర్ చేస్తే మీకే తెలిసింది. మరలా చెప్తున్నా, అతి పెద్ద భయంకరమైన కుట్ర అన్నది మన దేశం చుట్టూతో నడుస్తూ ఉంది. రేపటి రోజు మన మీదకి రావడానికి ఆ కుట్రలు మొత్తం రెడీ చేస్తూ ఉన్నారు. దానికి మన దేశంలో ఏ ఒక్కడు కూడా ఆ కుట్రలో భాగం కాకూడదనే ఈ వీడియో ఇస్తూ ఉన్నా.